ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు శుభములు తెలియపరచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా తన కృపవాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 2వ నెల 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము మహోన్నతుడైనటువంటి దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కీర్తన గ్రంథము 57వ కీర్తన 2వ చరణం అండి. భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటున్నాడు, మరి ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను మొరపెట్టేది, నేను ఆయనకి ప్రార్థన చేసేది ఎవరికంటే నా కార్యములను సఫలం చేసే దేవునికి. ఆయనే మహోన్నతుడు అని భక్తుడు సెలవిస్తున్నాడు. అవును పిల్లలు, మన కార్యములు సఫలం చేయాలంటే, మన కార్యములు జరగాలంటే, మరి కార్యములు జరిగించే దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మనం ప్రార్థించినప్పుడు మన కార్యాలన్నీ కూడా ఆయన సఫలం చేసేవాడు, అంటే కార్యాలు జరిగించేవాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీ భారము యెహోవా మీద మోపాలని, నీ పనుల భారము ఆయన మీద ఉంచమని. ఇలాగ మనం కొన్ని వచ్చిన భాగాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఎవరికొకరికి ఏదో ఒక అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఆ అవసరాల భారాన్ని ప్రభు మీద ఉంచినప్పుడు దేవుడే కార్యాలు జరిగించి ఆశీర్వాదకరంగా మన కార్యాలు సఫలపరుస్తాడు. ఆయనకి మాత్రమే, అనగా యేసుకు మాత్రమే మనం మొరపెడదాం, ప్రార్థిద్దాం. కార్యాలు గొప్ప కార్యాలు అని జరిగిస్తాడు. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. ప్రభా యేసునికి వందనాలు తండ్రి. మా భారతదేశాన్ని మీరు దీవించినైనా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మరి ఇవన్నీ కూడా శాంతియుక్తంగా పరిపాలన ముందుకు నడిపించమని దేవ యవన బిడ్డలందరిని బట్టి నీ సందు ప్రార్థిస్తూ ఉన్నాం. యవన బిడ్డలు తండ్రి ప్రభు ఎంతోమంది ప్రభా మరి నైనా ప్రేమను ముసుగులు పడి త్రాగుడు, గంజాయి, పాన్ పరాగు, గుట్టిక, డ్రగ్స్ ఇవన్నీ కూడా తండ్రి ఎంతోమందినైనా ప్రభా మరి లోకాన్ని విడిచి వెళ్ళారు. కొందరైతే ప్రభా ఈ బానిసలకి అలవాటు అయిపోయి చాలామంది చెడిపోతున్నారు. తండ్రి బిడ్డలందరినీ కూడా ప్రభా మీరే జ్ఞాపం చేసుకుని మీ నీతి మార్గంలోకి మరి నడిపించుకునైనా తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. తల్లిదండ్రుల మధ్యన సమాధానం తెచ్చింది ప్రభా. తండ్రికి స్తోత్రాలు ప్రభా. పిల్లల గురించి నేను తల్లిదండ్రులకి చాలా వేదన కలిగి ఉన్నారు. అయ్యా ఇగో తండ్రి, మరి నేను పిల్లలు మంచిగా ఉండే కృప తెచ్చింది. దేవతని ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతునం పండి తండ్రి. నేను నీకే స్తోత్రాలు ప్రభావ. విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతునం పండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతునం పండి అయినా ప్రభా. ఇగో తండ్రి పనికి వెళ్ళే బిడ్డలు మంచి వంతునం పండి. మా దేశ పాడి పండిన అందరూ ఆశించిన దీవించినైనా ప్రభా. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచని, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా. ఇదిగో తండ్రి లక్ష్యం లేని రక్షణ తెచ్చేయండి. మారు మనసు లేని వారు మారు మనసు చెప్పండి ప్రభా. తండ్రి యేసునికి స్తోత్రాలు. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చేయండి. గర్భఫలం లేని వారు గర్భం తెచ్చింది. గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చింది. తల్లి బిడ్డ క్షేమ తెచ్చింది తండ్రి ప్రభా. ఇగో తండ్రి ప్రతి సేవకుడు, సేవకురండ్రులు, వారి బిడ్డలు ప్రభా, ఇగో కుటుంబం, సంఘం అందరినీ మీరు ఆస్వాదించండి తండ్రి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.